అమెరికాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ముఖ్యంగా తూర్పు కోస్తా రాష్ట్రాల్లో ఇళ్ల ధరలు భారీగా పతనమయ్యాయి. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే దారుణంగా అక్కడి పరిస్థితులున్నాయి. ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకిన పశ్చిమ కోస్తా రాష్ట్రాల్లో కూడా రియల్ ఎస్టేట్ జోరు తగ్గింది. గడిచిన ఏడాది కాలంగా మార్కెట్లో కనిపిస్తున్న గణాంకాలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం అమెరికాలోని టాప్ 100 నగరాల్లో దాదాపు 22 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పడిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు దక్షిణ ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఆకాశాన్ని తాకిన ధరలు ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులోకి వస్తున్నా పెట్టుబడిదారులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. అసలు అమెరికా హౌసింగ్ మార్కెట్లో ఏం జరుగుతోంది? ధరలు ఎందుకు ఇంతలా పడిపోతున్నాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఆస్టిన్. కరోనా సమయంలో ఈ నగరానికి టెక్ కంపెనీలు క్యూ కట్టడంతో ఇళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ బుడగ పేలిపోయింది. గడిచిన 3 ఏళ్లలో ఇళ్ల ధరలు ఏకంగా 26% మేర పడిపోయాయి. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో కూడా ధరలు కేవలం 4% తగ్గగా ఇప్పుడు అంతకంటే 6 రెట్లు ఎక్కువగా పతనం నమోదు కావడం నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. కేవలం అమ్మకాలే కాదు, అద్దె మార్కెట్ కూడా కుదేలైంది. నగరంలో అపార్ట్మెంట్ అద్దెలు 22% వరకు తగ్గాయి. కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్లలో అద్దెదారులు దొరక్క యాజమాన్యాలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా 10 వారాల పాటు ఉచితంగా అద్దెకు ఉండే వెసులుబాటు కల్పిస్తున్నారు. అద్దెకు దిగే వారికి నగదు ప్రోత్సాహకాలు కూడా ఆశ చూపుతున్నారు. ధరలు ఇలా పడిపోవడానికి ప్రధాన కారణం డిమాండ్కు మించి ఇళ్ల నిర్మాణం జరగడమే. కరోనా సమయంలో ఏర్పడిన హైప్ చూసి బిల్డర్లు భారీగా ఇళ్లను నిర్మించారు. అదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంతో కొత్తగా ఇల్లు కొనేవారు కరువయ్యారు. ప్రస్తుతం ఆస్టిన్లో ఇళ్ల నిర్మాణం అధికంగా ఉండటంతో అమ్మేవారికి కష్టకాలం మొదలైంది. ఈ ప్రభావం కేవలం ఆస్టిన్కే పరిమితం కాలేదు. నాష్విల్, ఫీనిక్స్, అట్లాంటా వంటి నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ నేల చూపులు చూస్తోంది. అయితే ఇది పెట్టుబడిదారులకు నష్టమే అయినా సొంతిల్లు కొనుక్కోవాలనుకునే వారికి మాత్రం సువర్ణ అవకాశమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరో ఏడాది పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. తాజా డేటా ప్రకారం ఫ్లోరిడా రాష్ట్రంలోని 8 అతిపెద్ద నగరాల్లో 7 చోట్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా కేప్ కోరల్, ఫోర్ట్ ప్రాంతంలో అత్యధికంగా 10.8% వరకు పతనం నమోదైంది. ధరలు పడిపోవడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మార్టిగేజ్ రేట్లు 6.2% పైనే ఉండటంతో కొనుగోలుదారులు వెనుకాడుతున్నారు. మార్కెట్లో కొత్త ఇళ్ల నిర్మాణం గత ఏడాది కంటే 20% పెరిగింది. డిమాండ్ లేకపోవడంతో దాదాపు 27% మంది విక్రేతలు తాము కోరిన ధరను తగ్గించుకోవాల్సి వస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, న్యూయార్క్, చికాగో వంటి చోట్ల ధరలు ఇంకా స్వల్పంగా పెరుగుతూ ఉన్నా మునుపటి జోరు లేదు. మారుతున్న కాలంతో పాటు అక్కడ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. లే ఆఫ్స్ భయం, పెరిగిన ఖర్చులు, ఐటీ రంగంలో అనిశ్చితి మధ్య చాలా మంది భారతీయులు ఇప్పుడు తమ జీవన శైలిని మార్చుకుంటున్నారు. డల్లాస్లో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భారీ భవంతులను అమ్మేసి సింపుల్ లైఫ్లోకి మారడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అమెజాన్, యూపీఎస్ వంటి దిగ్గజ సంస్థల లే ఆఫ్స్, ఏఐ రాకతో ఉద్యోగ భద్రతపై ఆందోళన పెరుగుతోంది. కానీ 2026 చివరి నాటికి వడ్డీ రేట్లు 6% కంటే తక్కువకు చేరుకునే అవకాశం ఉండటంతో అప్పుడు మళ్లీ కొనుగోలుదారులు పుంజుకోవచ్చని అంచనా.